హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒకసారి డెమో వీడియోని చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, వీడియోని చూస్తున్నారు కదా, నాకైతే కాఫీ ఫెస్టివల్లో ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. నేను వీడియో ఇందులో పోస్ట్ చేసే ముందు టెలిగ్రామ్లో పెడతాను, అక్కడికి వెళ్ళి చూడొచ్చు అనమాట. అలా ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. వీడియో అయితే చూస్తున్నారు కదా, నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా సింపుల్గా ఎడిటింగ్ చేసుకునేలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి కావాల్సిన టెక్స్ట్ అనేది ఎడిటింగ్ చేసుకోవాలి కదా, దానికి పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపై డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ప్రతి ఒక్క టెక్స్ట్ ఎడిటింగ్ ప్రాసెస్ ఒకటే అనమాట. నేను ఒక టెక్స్ట్ మాత్రమే చెప్తాను. సో అన్ని టెక్స్ట్ కూడా ఒకటే ప్రాసెస్ అనమాట. ఎక్కువ చెప్తే వీడియో అనేది లెంత్ అవుతుంది కనుక ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేనైతే ఇక్కడ హ్యాపీ అనేసి ఇట్లా ఎంటర్ చేసుకున్నా, ఓకేపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా జూమ్ అనేది చేసుకొని మిడిల్లో సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. ఏ అనే ఆప్షన్పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఏబీ ఫాంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మై ఫాంట్స్లోకి వెళ్ళండి. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. 2 ఫాంట్స్ లింక్స్ అనేవి, అక్కడికి వెళ్ళి ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇట్లా ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా, ఫాంట్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు జూమ్ చేసుకోండి. ఇట్లా జూమ్ చేసుకొని మిడిల్లో సెట్ చేసుకొని పెట్టుకొని రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. షాడో ఆప్షన్పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకుని కిందికి స్క్రోల్ చేసి బ్లర్ని 5% ఇట్లా పెట్టుకోండి. కిందికి స్క్రోల్ చేసి ఆఫ్సెట్ ఎక్స్ అని కనిపిస్తుంది కదా, దానిపై దాన్ని ఇట్లా ఒక 8% ఇట్లా పెట్టుకోండి. కిందికి స్క్రోల్ చేసి దీన్ని 4% ఇట్లా పెట్టుకోండి, సరిపోతుంది. రైట్ పై క్లిక్ చేయండి. తర్వాత లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ టెక్స్చర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి గ్యాలరీ ఆప్షన్పై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక గోల్డెన్ కలర్ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ గోల్డెన్ కలర్ ఇమేజ్, ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఆ ఇమేజ్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఇట్లా ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్న రైట్ టిక్ పై క్లిక్ చేసిన చూసారు కదా, టెక్స్ట్కి గోల్డెన్ కలర్ టెక్స్ట్లా మారిందనమాట మన టెక్స్ట్ అనేది. ఇప్పుడు ఏం చేస్తారంటే 4 ఆప్షన్ పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ట్రాన్స్ఫర్మేట్ దానిపై క్లిక్ చేసి 3 డాట్ పై క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకుని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారనుకోండి, మీ టెక్స్ట్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అదే టెక్స్ట్ పై క్లిక్ చేసి ఏ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఎడిట్ ఆప్షన్పై క్లిక్ చేసి దాన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ నేమ్ అనేది ఎంటర్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా రామ్ చరణ్ సార్ ఫొటోస్ తీసుకున్నాను కనుక ఆ నేమ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఓకేపై క్లిక్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఏబీ ఫాంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి దీనికి కావాల్సిన ఫాంట్ ఇంకో ఫాంట్ లింక్ అనేది ఇచ్చాను, ఫాంట్ సెలెక్ట్ చేసుకుని ఓకేపై క్లిక్ చేయండి. చూసారు కదా, ఫాంట్ అనేది యాడ్ అయింది. ఇట్లా జూమ్ అనేది ఇట్లా డౌన్ చేసుకుని దీన్ని ఇట్లా జరుపుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మీ నేమ్ కానీ పెద్దగా ఉన్నట్లయితే ఇట్లా చేసుకోండి, పెద్దగా ఇట్లా సేవ్ అనేది చేసుకోండి. సేవింగ్ ప్రాసెస్ ఒకటే అనమాట. ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మొత్తం బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. కింద 3వ ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 సెలెక్ట్ చేసుకోండి. అంతకంటే ముందు ఇక్కడ కమెంట్ అనేది చూడండి, నాకు బ్రదర్ అని కమెంట్ చేశారు కైన్ మాస్టర్ ప్రో లింక్ షేర్ చేయమనేసి. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్క కైన్ మాస్టర్ ప్రో అప్లికేషన్ లింక్ ఏదైనా సరే ఎడిటింగ్ కావాల్సిన డీటెయిల్స్ అన్నీ నేను వాట్సాప్ ఛానల్లో పెడుతుంటాను అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడతాను. రెండింటిని ఫాలో అవ్వండి. వీడియో పెట్టక ముందు అన్ని ఎడిటింగ్ డీటెయిల్స్ అన్ని దాంట్లోనే పెడుతుంటాను. సో ప్లీజ్ అర్థం చేసుకొని అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, అక్కడ ఆల్రెడీ పెట్టాను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కింద క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రైట్ సైడ్ ఒక 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. నేనైతే జరుపుకుంటున్నా, చూస్తున్నారు కదా. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే దీనికి కావాల్సిన ఒక 5 పార్టికల్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సిన ప్రతి ఒక్క మెటీరియల్ లింక్స్ అన్ని నేను అందులోనే ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని అది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇట్లా ఉంటుందన్నమాట, చూస్తున్నారు కదా. అది రివీల్ అవుతూ వస్తుంది. స్ప్లిట్ స్క్రీన్ పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుని బ్యాక్ వచ్చి స్టార్టింగ్లోకి వచ్చేసి ఇప్పుడు దీనికి కావాల్సిన ఆడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆడియో అనేది యాడ్ చేసుకోండి. ఆడియోపై క్లిక్ చేసి ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆడియో అనేది యాడ్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. ప్రజెంట్ అయితే నేను ఆడియో అనేది యాడ్ చేయడం స్కిప్ చేస్తున్నా. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఆడియో అనేది యాడ్ చేశాను, అలాగే బీట్ మార్క్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ యాడ్ చేసుకోవాలో క్లియర్గా చెప్తాను. ఆడియోపై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేసుకోండి. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 4.600 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇక్కడ ఒక బీట్ మార్క్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి
9 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 12 సెకండ్స్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 14.700, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 17.500 మిల్లీ సెకండ్స్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి కరెక్ట్గా 20.27 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా ఫైనల్గా ఇట్లా బీట్ మార్క్ అనేది యాడ్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఎడిటింగ్ చేసుకున్న టెక్స్ట్ అనేది 1 బై 1 సెలెక్ట్ చేసుకోవాలి. లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎడిటింగ్ చేసుకున్న టెక్స్ట్ ఫస్ట్ ఏ టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు జరిపేసి ఇప్పుడు ఇంకొకటి ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత మళ్ళీ 1 బై 1 ఒక్కొక్కటి నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత కట్ చేసుకొని మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. ఫైనల్గా ఇప్పుడు నేమ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ కరెక్ట్గా బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి కత్తెర్ సింబల్ ట్రిమ్ రైట్, దాని తర్వాత అదే ఇమేజ్లో స్టార్టింగ్లోకి వచ్చేసి ఇప్పుడు ఆ ఇంకో ఇమేజ్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకొని కత్తెర్ సింబల్ ట్రిమ్ రైట్, ప్రతి ఒక్కటి కూడా సేమ్ ఇట్లా ఇమేజ్ అనేది కట్ చేసుకోండి. మీకు అర్థం కాకపోతే నేను కట్ చేసుకుంటున్నా చూడండి. దాన్ని చూసుకొని పర్ఫెక్ట్గా ఇట్లా కట్ చేసుకోండి. నేనైతే ఆల్మోస్ట్ అన్ని కట్ చేశాను చూస్తున్నారు కదా. ఇప్పుడు దీనికి మనం కీ ఎనిమేషన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇమేజ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాస్త జూమ్ అనేది చేసుకోండి. ఇట్లా జూమ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా రొటేట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి, కనిపించకుండా ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ 0.1% బ్యాక్ వచ్చేయండి. తర్వాత ఇమేజ్ పై క్లిక్ చేసి ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి చూస్తారు కదా ఈ విధంగా మీకు నచ్చినంత వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. నేనైతే ఎండ్ వరకు స్క్రోల్ చేసి దీన్ని ఇట్లా డౌన్ అనేది కాస్త ఇట్లా చేసుకుంటున్నా. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. చూస్తారు కదా పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ అయింది. ఇట్లా రివీల్ అనేది అవుతుంది. తర్వాత ఇమేజ్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. కొంచెం ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఇట్లా ఈ విధంగా జూమ్ చేసుకుని దీన్ని కూడా కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ స్టార్టింగ్లోకి వచ్చేసి రొటేట్ చేసుకొని పెద్దగా ఇట్లా కనిపించకుండా ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకొని ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ 0.1%, తర్వాత ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి కాస్త జూమ్ అనేది ఇట్లా డౌన్ చేసుకోండి. ఈ విధంగా ఇట్లా చూస్తారు కదా. దాని తర్వాత ఇంకో ఇమేజ్ సేమ్ ప్రతి ఒక్క ఇమేజ్ కూడా కీ ఫ్రేమ్ అనేది ఇట్లా కొంచెం ఇట్లా జూమ్ చేసుకొని కీ ఫ్రేమ్ యాడ్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేసి ఇట్లా రొటేట్ చేసుకోండి. ఇట్లా జూమ్ చేసుకోండి. ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ 0.1%, ఎండ్ వరకు స్క్రోల్ చేసి దాని తర్వాత మళ్ళీ కాస్త జూమ్ అనేది ఇట్లా డౌన్ చేసుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ చేసుకోండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ఇట్లా రొటేట్ చేసుకొని ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ 0.1%, ఎండ్ వరకు స్క్రోల్ చేసి బ్యాక్ వచ్చేసి కాస్త జూమ్ అనేది డౌన్ చేసుకోండి. ఆల్మోస్ట్ ప్రతి టెక్స్ట్కి ఇట్లా కీ ఫ్రేమ్ అనేది మీకు చెప్పాను. సో వీడియో లెంత్ అవుతుంది కదా అని స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు కీ యానిమేషన్ మాత్రం అర్థం కాదనమాట. ముందే చెప్తున్నా ఫ్రెండ్స్, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇట్లా దీనికి ఒక్కొక్క విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. అది మీ ఓపిక బట్టి ఉంటుందన్నమాట. సో నేనైతే ఇట్లా పర్ఫెక్ట్గా ఉంటుంది కనుక ఈ విధంగా ట్రై చేశాను. మీకు నచ్చిన విధంగా మీరు ట్రై చేసుకోవచ్చు. అది మీ చాయిస్. సో ఇట్లా చూస్తారు కదా ఆల్మోస్ట్ అన్నిటికీ కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటో సెలెక్షన్ ప్రాసెస్ తర్వాత చెప్తాను. మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి ఇప్పుడు దీన్ని స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇంకో ఫైర్ పార్టికల్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకో పార్టికల్ వీడియో ఇచ్చాను. ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఆ వీడియోపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. ఇట్లా స్క్రీన్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ టెక్స్ట్ అనేది ఉంది కదా ఆ టెక్స్ట్ పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేసి టెక్స్ట్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు దీన్ని ఇట్లా ఆ ఫైర్ పార్టికల్ వీడియోని ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దాన్ని ఇట్లా మీ 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకుని పర్ఫెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. మీ టెక్స్ట్ ఎక్కడైతే ఉందో దాని కిందకి అన్నట్లు ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత చూస్తారు కదా ఈ విధంగా అది రివీల్ అనేది అవుతుందన్నమాట. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ వీడియోని క్లిక్ చేసి 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి దీన్ని ఇట్లా జరుపుకోండి. ప్రతి ఒక్క టెక్స్ట్ నుంచి ఇట్లా ప్రతి టెక్స్ట్ ఎక్కడెక్కడైతే మనం యాడ్ చేసామో అక్కడ వరకు దాన్ని ఇట్లా జరుపుకొని ఇట్లా కట్ చేసుకోండి. 1 బై 1 ఒక్కొక్కటి ఇట్లా డూప్లికేట్ చేసుకోండి. నేనైతే ఇట్లా చేసుకుంటున్నా చూడండి. సో ఫ్రెండ్స్ వీడియో అనేది లెంత్ అవుతుంది కదా, నేనైతే ఇప్పుడు డూప్లికేట్ చేసి సెలెక్ట్ చేయడం స్కిప్ చేస్తాను చూడండి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ టెక్స్ట్ ఎక్కడ వరకు అయితే సెలెక్ట్ చేసుకున్నామో అన్నిటికీ ఇట్లా ఫైర్ పార్టికల్ వీడియో అనేది యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇట్లా ఉంచేసి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాపీ బర్త్డే టెక్స్ట్ అనేది ఒక ఇచ్చాను కదా పిఎన్జీ ఇమేజ్ అనేది. సో నేను ఇచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీ స్వయంగా మీరు ఎడిటింగ్ చేసుకున్న స్టార్టింగ్లో చెప్పాను అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చేసి ఆ టెక్స్ట్ని ఇట్లా ఎండ్ వరకు ఇట్లా జరుపుకుంటున్నా చూడండి.
వీడియో ఎండ్ వరకు జరుపుకున్న తర్వాత దీన్ని ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నాను చూడండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎవరు ఫోటో పెట్టి బర్త్డే వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసి అదే ఫోటోపై క్లిక్ చేసి దీన్ని ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి పెద్దగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. నేనైతే ఇట్లా చేసుకొని ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. మీకు నచ్చిన విధంగా మీరు పెట్టుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ఇట్లా పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఇట్లా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి కీ యానిమేషన్ యాడ్ చేయాలి. కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, దీన్ని కూడా ఇక్కడ ఒక కీ ఫ్రేమ్. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి కిందికి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ దాన్ని పైకన్నట్లు ఇట్లా పెట్టుకోండి, కనిపించకుండా ఇట్లా. నేను ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి, కనిపించకుండా. సో మీరు కూడా అట్లా పెట్టుకోండి. ఇప్పుడు మీ ఫోటోని కూడా సేమ్ కనిపించకుండా అదే ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్పై క్లిక్ చేసి కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి కింది వైపు ఇట్లా. దాని తర్వాత 2 ఒకేసారి ఇట్లా రివీల్ అనేది అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా రివీల్ అవుతుందనమాట. దాని తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇక్కడ నుంచి కొంచెం ఇట్లా జరుపుకున్న తర్వాత ఇక్కడ నుంచి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకో 3 ఫోటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. మీకు నచ్చిన విధంగా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక 2 ఫోటోస్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చేసి దీన్నైతే ఇట్లా ఎండ్ వరకు ఇట్లా జరుపుకుంటున్నా. ఈ 2 ఫోటోలని కూడా ఇట్లా జరుపుకొని దీన్ని కాస్త జూమ్ అనేది డౌన్ చేసుకొని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. దాని తర్వాత ఇంకో ఇమేజ్ని కూడా సేమ్ ఇట్లా. ఫ్రెండ్స్ నేను ప్రాసెస్ అయితే స్పీడ్గా చెప్తున్నా, మీకు అర్థం కాకపోతే ఇంకోసారి వీడియో చూసి స్లోగా జాగ్రత్తగా ఎడిటింగ్ అనేది చేసుకోండి. ఇట్లా చూస్తున్నారు కదా, ఈ విధంగా నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. పర్ఫెక్ట్గా యాడ్ చేసుకున్న తర్వాత ఇన్ యానిమేషన్ కిందకి స్క్రోల్ చేసి రెండింటిని కూడా వైప్ ఆఫ్ యానిమేషన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. రెండింటి కూడా అదే యానిమేషన్ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. నేనైతే అదే యానిమేషన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్. ఓకే, పర్ఫెక్ట్గా ఇట్లా యాడ్ అయింది. చూస్తారు కదా, ఈ విధంగా రివీల్ అవుతుంది. ఇప్పుడు మీరు కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఇంకో ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా బ్యాక్ వచ్చేయండి. దాని తర్వాత అదే ఇమేజ్పై క్లిక్ చేసి పెద్దగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇట్లా ఉంచేసి 3 డాట్పై ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్. ఈ విధంగా ఉంటుందన్నమాట. చూస్తారు కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా పర్ఫెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి మీకు నచ్చిన విధంగా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక లైటింగ్ పిఎన్జీ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి మీరు ఆ పిఎన్జీ ఇమేజ్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి ఇమేజ్పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. దీన్ని ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా జూమ్ చేసుకొని మీ ఫోటోస్ అనేవి ఉన్నాయి కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. మీ ఫోటోస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ ఇట్లా పెట్టుకుని 3 డాట్పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్. చూస్తారు కదా, ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ దీన్నే డూప్లికేట్ చేయండి. దాని తర్వాత రైట్ సైడ్ మూవ్ చేసి ఇప్పుడు దీన్ని కూడా ఈ పొజిషన్లో ఇట్లా ఉంచేసి సెండ్ టు బ్యాక్ ఇట్లా చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ 3 డాట్పై క్లిక్ చేసి డూప్లికేట్ దీన్ని మిడిల్లో ఇట్లా తెచ్చుకొని ఈ విధంగా ఇక్కడ ఉండేటట్టు ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకొని 3 డాట్పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్. పర్ఫెక్ట్గా సెట్ అయింది. సెండ్ టు బ్యాక్ చేసిన తర్వాత 3 డాట్పై క్లిక్ చేసి బ్రింగ్ ఫార్వర్డ్ ఒక 2 టైమ్స్ ఇట్లా. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, పర్ఫెక్ట్గా యాడ్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్ వచ్చేసి టెక్స్ట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఒక ఫైర్ పార్టికల్ వీడియో ఇంకోటి ఇచ్చాను. ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మన వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో వీడియో అయితే ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చేసి అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. దానికి ఉన్న బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత 2 ఫింగర్స్ ఇట్లా జూమ్ చేసుకొని స్క్రీన్ ఫిట్ చేసుకోండి. వీడియో అనేది ఇట్లా ఉంటుంది. దీన్నే డూప్లికేట్ చేసి ఎండ్ వరకు కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. వీడియో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. చూస్తుంటారు కదా, ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ స్టైల్ అయితే నేను ఇప్పటివరకు చేయలేదు. అందుకని ఈ విధంగా ట్రై చేస్తాను. మీకు నచ్చితే హ్యాపీ, నచ్చకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం బెటర్గా ట్రై చేస్తానన్నమాట. చూస్తారు కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒకసారి నేను మ్యూజిక్ అనేది ప్లే చేసి ఆఫ్ చేసి మీకు ప్లే చేసి వినిపిస్తాను చూడండి. వీడియో అయితే చూపిస్తాను చూడండి. వీడియో అయితే ఇట్లా ఉంటుందన్నమాట. చూస్తుంటారు కదా, ఫస్ట్ కౌంటింగ్ రివీల్ అనేది అవుతుంది. దాని తర్వాత మీ టెక్స్ట్ అనేది ఇట్లా రివీల్ అనేది అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా, నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మన ఫోటో అనేది రివీల్ అవుతుంది ఇట్లా. సో ఇంకా మీకు ఏ విధంగా డౌట్ ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ చేస్తారని ఆశిస్తున్నా. వీడియో ఎలా అనిపించింది అనేది చిన్న కామెంట్ చేయండి. ఇప్పుడు మనం వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. యారో మార్క్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవ్ యాజ్ వీడియో అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.